హాయ్ అండి. ఈరోజు వీడియోలో సున్నుండలు చేసినప్పుడు మరింత రుచిగా రావాలి అనుకున్నప్పుడు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటాయండి. ఎదిగే పిల్లల కోసం, అలాగే చిన్న పిల్లల కోసం, ఇంట్లో పెద్దవారు ఉన్నా కూడా ఇలా చేసి రోజుకొక సున్నుండ చొప్పున వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళు చాలా బలంగా, దృఢంగా ఉంటారండి. మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నట్టయితే ఒక నెల వరకు కూడా పాడవకుండా చాలా బాగుంటాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూద్దాము. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి 3 కప్పుల మినపగుళ్ళు తీసుకుంటున్నానండి. మీరు పొట్టుపప్పు తీసుకున్నా సరే లేదా మినపప్పు తీసుకున్నా సరే, నేనైతే గుళ్ళు తీసుకుంటున్నాను. ఇదైతే చాలా బాగుంటుంది మనకు టేస్టు. ఇప్పుడు మంట సన్నగా పెట్టేసి మనం స్లోగా వేయించుకోవాలి. ఇవి ఒక్కసారి తొందరగా వేగాలని మంట హైలో పెట్టి వేయించుకున్నట్టయితే టేస్ట్ బాగోవు. మంట సిమ్లో పెట్టేసి మెల్లగా వేయించుకోవాలండి. ఇవి ఒక మంచి కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనకు ఆ మినప్పప్పు వేగేటప్పుడు కమ్మని వాసన వస్తుంది. అప్పుడు దాకా వేయించుకోవాలండి ఈ మినప్పప్పుని. ఇప్పుడు చూడండి, మనకి ఇలా బాగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక 50 గ్రాముల జీడిపప్పును వేసుకుంటున్నాను. మీరు ఇంకా బాదం పప్పు కూడా వేసి వేయించుకోవచ్చు. ఇలా జీడిపప్పు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకు ఆ వేడికే జీడిపప్పు కూడా బాగా వేగిపోతుందండి. మనం ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఆ వేడి మీద వేగితే సరిపోతుంది. ఇలా జీడిపప్పును మొత్తం లోపలికి అనేసి ఇవి కాస్త చల్లారేంత వరకు చల్లార్చుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఒక 15 నిమిషాల పాటు బాగా చల్లారాలి ఇవి. మనకి ఇలా బాగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి. మనకు ఆ జీడిపప్పు కూడా వేడికే బాగా వేగిపోయాయండి. మనకి ఇవి చల్లారిన తర్వాత జీడిపప్పు మొత్తం సపరేట్ చేయాలి. మనం రెండు కలిపి మిక్సీ పట్టినట్టయితే మెత్తగా మెదిగిపోతాయండి. అలా కాకుండా జీడిపప్పు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెని తీసుకొని మనం వేయించి చల్లార్చుకున్న మినపప్పును మొత్తం దీంట్లో వేసుకొని ఇవి బాగా మెత్తగా కాకుండా కొంచెం లైట్గా బరకుండేలాగా పట్టుకోవాలండి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసి ఇప్పుడు చూడండి, నేను ఎలా పట్టుకున్నానంటే కొంచెం బరకుంచుకున్నాను. మరీ మెత్తగా పట్టుకుంటే మనకు తినేటప్పుడు నాలుగు కంటుకుపోయినట్టుగా ఉంటుంది కదా. కొంచెం బరకుంటే మనం తినేటప్పుడు కొద్దిగా నవ్వులుతూ ఉంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని కొంచెం బరకగా ఉంచుకున్నాను. ఇప్పుడు మొత్తం దీంట్లో వేసి కొంచెం మిక్సీ గిన్నెలో కొంచెం ఉంచుకోవాలండి పిండిని. ఇప్పుడు ఈ పిండిలో మనము బెల్లం వేసుకోవాలి. బెల్లము నేను 1 కప్పు తీసుకున్నానండి. 3 కప్పుల మినపప్పు తీసుకుంటే 1 కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. మీరు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే మరి కొంచెం వేసుకోండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం ఒక 2 యాలక్కాయలు ఇలా దీంట్లో వేసుకుందాము. ఇలా చింపి వేసుకున్నట్టయితే మనకు తొందరగా మెదుగుతుందండి. అలాగే మనం వేయించుకున్న జీడిపప్పుని కొద్దిగా వేసుకోవాలి, కొద్దిగా పక్కన ఉంచుకోవాలి. మరి కొంచెం పిండిని వేసుకొని ఇది కొద్దిగా మెత్తగా పట్టుకోవాలండి. బెల్లం కొద్దిగా కరిగేంత వరకు పట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇదంతా బాగా కలిసిపోయింది కదా. మనం బెల్లం దాంట్లో వేసి కలుపుకునే కంటే ఇలా మిక్సీలో వేసుకుంటే బాగా మెదుగుతుంది కూడా. ఇప్పుడు ఇదంతా మనం ఆ పిండిలో వేసి కలుపుకుందాం ఒకసారి. ఇప్పుడు ఈ పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి. మనం చేతితో నలుపుతూ కలుపుకున్నట్టయితే బాగా కలుస్తుందండి పిండిలో. ఇలా బాగా కలిసిన తర్వాత మనం ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న జీడిపప్పుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దీంట్లో వేసుకుందాము. మనం ఆ సున్నుండలు చుట్టుకున్నప్పుడు మధ్య మధ్యలో అవి తింటూ ఉంటే తగులుతూ ఉంటాయి కదా, అప్పుడు బాగుంటాయండి. మీరు ఆ జీడిపప్పు ముక్కలు ఇంకా ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటాయి. అలాగే ఒక అరకప్పు వరకు నెయ్యిని నేను బాగా కాచి దీంట్లో వేసుకుంటున్నానండి. మనం నెయ్యిని వేడివేడిగా వేసుకుంటేనే మనకు ఆ బెల్లము బాగా కరిగి మనము సున్నుండ చుట్టుకునేటప్పుడు బాగా ముద్దకొస్తుంది. ఇలా చూసుకుంటూ మీకు ఎంత నెయ్యి పడుతుందో చూసుకొని వేసుకోండి. నేనైతే మరి కాస్త వేసుకొని ఇప్పుడు చేత్తో బాగా కలుపుకుందాము. మనం ఈ పిండిని చేత్తో కలిపితేనే బాగా కలుస్తుందండి. అలాగే మనం ఇలా చుట్టినప్పుడు మనకి ముద్దలాగా వస్తుందో లేదో చూసుకొని మీరు నెయ్యిని వేసుకుంటూ కలుపుకోండి. మీకు కొద్ది రవ్వలాగా పట్టుకున్నాం కాబట్టి మనకు ముద్ద రాకపోవచ్చు. రాకపోయినా కూడా పిల్లలకి ఇలాగే మనం గిన్నెలో వేసి స్పూన్ వేసి ఇచ్చామంటే అలాగే తినేస్తారండి. అలా కూడా బాగుంటుంది. నేనైతే నెయ్యిని ఎక్కువగా వేసుకొని నేను సున్నుండలు చుట్టుకుంటున్నానండి. ఇలా జీడిపప్పులు వేసి సున్నుండ చేసినట్టయితే చాలా బాగుంటుందండి. అలాగే మీరు బాదం పప్పు, నువ్వు పప్పులు వేసినా కూడా ఇంకా బాగుంటుంది. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి. ఇప్పుడు నేనైతే సున్నుండలు జీడిపప్పు వేసి సున్నుండలు చేసుకుంటున్నానండి. ఇప్పుడు చూడండి, మనకి ఇలా మీడియం సైజులో చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇలా చేసి పెట్టామంటే రోజుకొకటి చొప్పున ఇచ్చామంటే పిల్లలకు చాలా బలమండి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా చుట్టి పెట్టుకొని
ఇప్పుడు మిగతావి కూడా సేమ్ ఇలానే చేసి పెట్టుకుందాము. మనం సున్నుండ చుట్టే కొద్దీ మనకి ఇంకా నెయ్యి ఎక్కువగా పడుతుందండి, చూసుకుంటూ కలుపుకోండి. మనం ఎప్పుడో ఒకసారి చేస్తాం కాబట్టి ఎక్కువ వేసుకున్నా కూడా ఏం పర్వాలేదండి. ఇంతేనండి, సింపుల్గా చేసుకోవచ్చు సున్నుండలు. అలాగే మనం జీడిపప్పుతో చేసాం కదా, ఇంకా చాలా టేస్ట్ ఉంటుందండి. ఇంట్లో ఇలా చేసి పెట్టుకుంటే మనకు 1 మంత్ వరకు నిల్వ ఉంటాయి కాబట్టి రోజుకొకటి చొప్పున పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇచ్చామంటే చాలా హెల్దీ కూడా అండి. వీలైతే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకి షేర్ చేసి లక్కీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.